మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రియ దైవజనమా, పౌలు ఈ మాటలు ఆత్మలో వెలిగింపబడి శ్రమలతో కూడిన గొప్ప పోరాటములు సహించిన వారితో, నిందలు బాధలు అనుభవించి 10 మందిలో ఆరడిపడిన వారితో, పరలోకములో స్వాస్థ్యము కొరకు ఈ లోకములో ఆస్తిని కోల్పోయిన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారిని ఉద్దేశించి, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారు, వాగ్దానం పొందడానికి మీకు ఓరిమి కావాలి అని పలుకుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఈ దినము ఈ వాక్యము వింటున్న మీరు ఏ శ్రమలతో పోరాటం చేస్తూ ఉన్నారు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరి వలన నిందలు బాధలు నీవు అనుభవిస్తూ ఉన్నావు? అన్యాయముగా 10 మందిలో ఆరడిపడుతూ ఉన్నావా? దేవుని కొరకు నిలబడుట వలన ఆర్థికముగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నావా? నీ కష్టార్జితము కోల్పోతూ ఉన్నావా? అయితే ఈ వాగ్దానము నీ కొరకే. మీ ధైర్యమును విడిచిపెట్టవద్దని, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఈ లోకములో మనము పొందే శ్రమలు ఎన్నతగినవి కావు. మనము పొందబోవు ఆ అక్షయమైన శాశ్వతమైన పరలోక స్వాస్థ్యము ముందు ఇప్పుడు మనము అనుభవించే నిందలు, అవమానములు, బాధలు, పోరాటాలు ఇవి అన్నీ ఎన్నదగినవి కావు. అందుకే పౌలు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ధైర్యమును విడిచిపెట్టవద్దని వారికి తెలియజేస్తా ఉన్నాడు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరమంతా నీ యాత్రా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు నీవు ఎదుర్కొని ఉండవచ్చు. ఎన్నో ఎత్తుపల్లాలు నీవు చూసి ఉండవచ్చు. ఆర్థికంగా నీ స్థితిగతులు తారుమారై ఉండవచ్చు. అయినప్పటికీ ధైర్యము విడిచిపెట్టవద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నీ కొరకు గొప్ప బహుమానము ఆయన దాచి ఉంచాడు. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకొనుటకు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే శ్రమలతో సతమతమవుతూ ఉన్నారో, నిందలు బాధలు అనుభవిస్తూ అన్యాయముగా ఆరడి పడుతూ ఉన్నారో, నీ కొరకు నిలబడుట వలన ఆర్థికముగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో, అట్టి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొనమని మీ కృపా హస్తాలకు వారిని అప్పగిస్తూ ఉండగా, నమ్మదగిన దేవునిగా, నమ్మకమైన దేవునిగా వారిలో ధైర్యమును పెంపొందింపచేయమని మా కొరకు త్వరలో రానైన యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న:
నెబుకద్రెజరు ఏలుబడి యందు ఏ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి 832 మందిని చెరగొనిపోయెను. మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.